ఈ ఎవిడెన్స్ అన్నీ కూడా మీరు ఎలా సేకరించారు? ఆ ఎవిడెన్స్‌ని మీరు రాంబాబుకి ఇచ్చింది వాస్తవమేనా? వాస్తవేనండి, మేమే ఇచ్చాము. ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే కాపాడుకోవాల్సిన పార్టీ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఎప్పుడైతే ఇది వెనక్కెళ్ళిందో మాకు సహాయం చేయకుండా అంటే వాళ్ళ దాకా వెళ్ళనివ్వలేదండి లోకల్ నాయకులు. వాళ్ళ దాకా వెళ్ళనిస్తే మేము ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సినంత అవసరం ఉండదుగా. ఇప్పుడు మావాడే మాకు సహాయం చేస్తే బయటోడితో ఫైట్ చేయాల్సిన పనే ఉంది. వీళ్ళు ఎప్పుడైతే మాకు చేయరని మాకు అనిపించిందో ఆ రోజున మేము ఆ ఎవిడెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళే కనుక ఆ రోజు వచ్చి స్టేషన్ ముందు ధర్నా కూర్చొని నువ్వు మా జనసేన కార్యకర్తకి మా జనసేన ఫ్యామిలీకి ఇలా అన్యాయం జరిగిందని కనుక నువ్వు క్వశ్చన్ చేస్తే ఇదే సిఐ నాగరాజు ఈ శవాన్ని తీసుకెళ్ళి మాయం చేసేవాడు కాదు కదా. మా బాధ కూడా అదే. మాకు చేయాల్సిన వాళ్ళు న్యాయం చేయకపోగా బయట వాళ్ళు ఎవరో సానుభూతిగా వచ్చి న్యాయం చేస్తానికి వస్తే వాళ్ళ మీద మీరు నిందలు మోపితే అది కరెక్ట్ కాదండి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, పార్టీలే వాళ్ళు ఉంటాయి, రేపు ఉంటాయి. తల్లికి జరిగిన అన్యాయం ఎప్పటికీ ఉంటుంది. ఈ తల్లికి అన్యాయం జరిగింది, ఇంకో తల్లికి అన్యాయం జరగకుండా చూడండి. ఈ రాష్ట్రంలో ఏ తల్లి కళ్ళెమ్మటి నీళ్లు రాకూడదు. మా అక్క కంటే మేము 6 తమ్ముళ్ళు ఉన్నాం, ఓ 3 అక్కలు ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు. ఇంక వచ్చే తల్లికి ఎవరు ఉంటారండి? వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? ఏ స్టేషన్ తెలిసిద్ది? ఏ మీడియా వస్తుందండి వాళ్ళ కోసం? ఇప్పుడు